ఫ్రెండ్స్, ఇది మనీ అనే తాగుబోతు స్టోరీ. వీడు ఎంత తాగుబోతు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న మందుని దొంగిలించి తాగుతాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మందు మానిపించే సెంటర్లో వేసినా కూడా మారడు. తనకి అన్యం పుణ్యం ఎరుగని ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయితే మూవీ చివరికి మందు తాగడం వల్ల ఒక ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది చూపిస్తారు. ఈ వ్యక్తి మందుకి బానిస అవడం వల్ల తన భార్య తనని మనిషిగా మార్చడానికి ఎంతలా ట్రై చేసిందో చూస్తాం. చివరికి మనీ మందు మానేసాడో లేదో చూద్దాం. హ్యాపీగా మందు తాగుతూ ఎంజాయ్ చేయండి. సారీ, మందు ఆరోగ్యానికి హానికరం. ఎండాకాలం కాబట్టి చల్లగా మజ్జిగ తాగుతూ ఎంజాయ్ చేయండి. మనీ అనే తాగుబోతు మేస్త్రిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను ఒక కన్స్ట్రక్షన్ సైట్లో తన కాంట్రాక్టర్తో గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడ మనీని 12 అడుగుల గోడకి ప్లాస్టింగ్ వేయమని చెప్పుంటారు. కానీ వీడు 17 అడుగులు కొట్టేసి ఉంటాడు. అంతేకాదు, మనీ ఎప్పుడు పనికి లేటుగా వస్తూ ఉంటాడు. ఎక్కువగా టైంపాస్ చేస్తూ అందరితో గొడవ పడుతూ ఉంటాడు. వీటన్నిటికీ ఒకటే కారణం, మందు. మనీ మందుకు బానిస అయిపోయి ఉంటాడు. అతను కాంట్రాక్టర్తో గొడవ పడుతున్న టైంలో కూడా అతను మత్తులోనే ఉంటాడు. అయితే మనీ ఇక్కడ పని మానేస్తాడేమో కానీ మందు మాత్రం మానడు. సో మనీ గొడవ వల్ల, తాగే వల్ల పరువు పోతుందని ఆలోచించి ఆ పని వదిలేస్తాడు. అలా వెళ్తూ ఈ పని నా స్టాండర్డ్కి సూట్ అవ్వడం లేదు అంటాడు. తర్వాత సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి ఒక డ్రింక్ కార్నర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అందరూ తాగుతూ రోజంతా జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఒకే ఊరికి చెందిన వాళ్ళు. వాళ్ళలో ఒకడు, మన ఊర్లో మన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారా, ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి తాగుతున్నామని చెప్తున్నారు, పని చేసి సంపాదించిన డబ్బులు ఇంట్లో ఇచ్చినా కూడా మన గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారా అంటాడు. అప్పుడు మనీ, నాకు కొంచెం టైం ఇవ్వనరా, ఊరందరికీ బుద్ధి చెప్తాను అంటాడు. తర్వాత రాత్రి మనీ ఇంటికి చేరుకుంటాడు. అయితే అతని 2 పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు. అక్కడే ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు కూడా ఉంటాడు. మనీ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వమంటాడు. కానీ డబ్బుల సంగతి మాత్రం చెప్పడు. దాంతో ఆ ఐస్ క్రీమ్ వాడు డబ్బులు లేకుండా ఇవ్వడం కుదరదని చెప్పి వెళ్ళిపోతాడు. దీంతో మనీ బాగా కోప్పడి అతనితో గొడవ పడతాడు. ఇంతలో మనీ భార్య, మీ బైక్ ఎక్కడ, ఈరోజు పనికి బైక్ మీదే వెళ్ళావు కదా అంటుంది. అయితే మనీ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు. వేరే విషయాలు పట్టుకుని భార్యతో గొడవ పెట్టుకుంటాడు. చివరికి ఆమెని రూమ్లోకి పంపించి తిట్టుకుంటూ ఉంటాడు. మేబీ ఇక్కడ మనీ మందు కొనడానికే బైక్ అమ్మేసి ఉంటాడు అనిపిస్తుంది. తర్వాత మనీ ఇంటికి దగ్గరలో ఉండే పొరుగు వాళ్ళు రోజు తాగొచ్చి గొడవ పడడం చూసి విసిగిపోతారు. సో అతన్ని తిట్టడం మొదలు పెడతారు. మణి కూడా వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అయితే గొడవ మధ్యలో మణి ఒక రాయి తీసుకుని తన బంధువుల్లో ఒకరికి తల మీద కొడతాడు. దాంతో అతని తల నుంచి రక్తం వచ్చేస్తుంది. అప్పటికే గొడవ శబ్దం విన్న పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళని చూసిన వెంటనే మణికి బెలూన్కి సూదుగొచ్చిగానే గాలిపోయినట్లు అయిపోతాడు. తర్వాత మణిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ పోలీసులు, ఇంత తాగాల్సిన అవసరం ఏంట్రా నీకు అని అడుగుతారు. అప్పుడు మణి మెల్లిగా ఎమోషనల్ అయినట్లు నటిస్తూ, సార్ నిజంగా మందు మానాలనుకున్నాను, కానీ ఫ్యామిలీలో ఒత్తిడి ఎక్కువైపోయింది. సో అప్పుడప్పుడు ఇలా తాగుతాను, మళ్ళీ అదే అలవాటు అయిపోతుంది అంటాడు. అది విని పోలీస్ ఆఫీసర్ మనీని జైల్లో వేయకుండా స్టోర్ రూమ్, వాష్రూమ్ని క్లీన్ చేయమంటాడు. మనీ కూడా సరే అంటాడు. అదే టైంలో మనీతో పాటు ఇంకొక తాగుబోతు ఫ్రెండ్ కూడా పట్టుబడి ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి స్టోర్ రూమ్లో క్లీన్ చేస్తున్న టైంలో మనీ ఒక మూలన చాలా సిల్క్ లిక్కర్ బాటిల్స్ చూసి షాక్ అవుతాడు. అప్పుడు అతని ఫ్రెండు, ఒరే మనీ, వాటిని ముట్టుకోవద్దు, మనం క్లీన్ చేసి వెళ్ళిపోవాలి అంతే అంటాడు. కానీ మనీలో ఉన్న తాగుబోతు ఊరుకోడు కదా, వాడు ఒక్కటి కాకుండా అన్ని బాటిల్స్ తాగేస్తాడు. అంతేకాకుండా కొన్నిటిని దాచిపెట్టుకుంటాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసిపోతుంది. వాళ్ళు ఇవి ఎక్కడికో పంపాలని సీజ్ చేసిన బాటిల్స్, కానీ నువ్వు అన్నిటిని తాగేసావంటారు. ఈలోపు మనీ భార్య స్టేషన్కి పిలిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ ఆమెతో, మీ భర్తని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, మళ్ళీ ఇంకోసారి తాగి గొడవ చేస్తే నువ్వు ఊహించని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామంటాడు. సో మనీ భార్య చాలా సేమ్గా ఫీల్ అయిపోతుంది. కానీ ఏం చేయాలో తెలియక ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే మనీ ఆమె మాట ఒక్కసారి కూడా వినలేదు. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనీ కొన్ని బాటిల్స్ దొంగతనం చేసి ఇంట్లో దాచుకుని మళ్ళీ తాగుతూ ఉంటాడు. అయితే అదే రోజు అర్ధరాత్రి టైంలో మనీ ఇంటికి కొంతమంది వ్యక్తులు వస్తారు. వాళ్ళలో ఒకటి పేరు అశోక్ మనీతో 7,400 చదరపు అడుగుల ప్లాట్ కట్టించుకోవాలి. ఈ ఏరియాలో ఎవరిని అడిగినా నీ పేరే చెప్పారు, నువ్వు చాలా బెస్ట్ మేస్త్రి అంటున్నారు, అందుకే నీ దగ్గరకు వచ్చాం, నా ప్రాజెక్టులో పని చేస్తావా అంటాడు. మనీ అంత విన్న తర్వాత మురిసిపోతాడు. అప్పుడు మనీ, ఇంత చిన్న విషయానికి అర్ధరాత్రి వచ్చారా, చెప్పారు కదా, సరే నేను వర్క్కి రెడీ అంటాడు. అప్పుడు అశోక్, అయితే మనం కన్స్ట్రక్షన్ సైట్కి ఇప్పుడే వెళ్ళాలి అంటాడు. మనీ కూడా సరే అంటాడు. కొంత డబ్బు తీసుకుని కారులో కూర్చొని బయలుదేరతాడు. కానీ దానికి ముందు తన రిలేటివ్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని బయటికి పిలిచి, మీరు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు కదా, చూడండి, నన్ను 100 చదరపు అడుగుల ప్రాజెక్టు కోసం వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు అంటాడు. ఇలా బిల్డప్ ఇచ్చిన తర్వాత మనీ కారులో కూర్చొని కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళిపోతాడు. అక్కడ అశోక్ 2 రోజుల్లో పని అయిపోవాలి అంటాడు. అప్పుడు మనీ, 10 మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి 2 రోజులు సరిపడా తిండి కాఫీలు చూసుకోండి అని చెప్పి పైకి వెళ్ళి బిల్డింగ్ చెక్ చేస్తాడు. తర్వాత ఒక గదిలోకి పంపిస్తారు. అక్కడ లైట్స్ ఉండవు.
మనీ కోపంతో ఇక్కడ లైట్స్ ఏమీ లేవు, ముందే లైట్స్ వేసుకోవాలి కదా, ఇలా అయితే 2 రోజుల్లో పని ఎలా అయిపోతుంది అంటాడు. తర్వాత తలుపు మూసేస్తారు. తర్వాత రూమ్లో లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ మనీ చూడగానే అతని ముందు చాలా మంది తాగుబోతులు ఉంటారు. ఇప్పుడు మనకి అసలు విషయం బయటపడుతుంది. ఇది ఒక కన్స్ట్రక్షన్ సైట్ కాదు, ఇది ఒక రీహాబిలిటేషన్ సెంటర్. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మందు తాగడం మానేదాకా అక్కడే ఉంచుతారు. అయితే వీళ్ళు మామూలుగా వినరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇలా ట్రాప్ చేసి తీసుకొచ్చి ఉంటారు. కానీ మనీని అక్కడ ఇరికిచ్చింది ఎవరు అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. మనీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను రా బాబోయ్ అంటూ కోపంతో ఊగిపోతాడు. అప్పుడు ఒక తాగుబోతు, ఇప్పుడు బాగానే అరుస్తావులే బాబు, మేము కూడా మొదట్లో ఇలానే అరిచాం, ఆ తర్వాత అలవాటైపోయింది అంటాడు. ఈలోపు ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి ఒక తాగుబోతుని, ఇలాంటి సెంటర్కు నువ్వు ఎన్నిసార్లు వచ్చావురా అని అడుగుతాడు. వాడు 17 సార్లు వచ్చానంటాడు. అతనికి విపరీతంగా కోపం వచ్చి భయంకరంగా కొడతాడు. ఇన్నిసార్లు వచ్చినా కూడా నీలో మార్పు రాలేదు, సిగ్గుందా నీకు అంటాడు. అయితే ఇవన్నీ చూసి మనీ చాలా భయపడిపోతాడు. ఒక మూలను కూర్చుంటాడు. ఆ రాత్రి అంతా కూడా భయంతో గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం అశోక్ అన్నీ చెక్ చేయడానికి అక్కడికి వస్తాడు. మనీ అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అశోక్ అతన్ని పట్టించుకోడు. అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మనీని ఒంటరిగా పిలిచి, టెన్షన్ పడవద్దు, త్వరలో ఇక్కడ నుంచి బయటపడతా ఉంటాడు. అప్పుడు మనీ, నేను 2 వారాలకు ఒక్కసారి మాత్రమే తాగుతాను సార్ అంటాడు. అప్పుడు అశోక్ కోపంతో, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్న మందంతా తాగేశావు, ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్తున్నావా, పోయి నీ పని చూసుకుంటాడు. అది విని మనీ షాక్ అయిపోతాడు. ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలుసు అనుకుంటాడు. అయితే అదే టైంలో తలుపు ఓపెన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. కానీ ఎగ్జిట్ ఎంట్రన్స్ అన్నీ లాక్ అయిపోయి ఉంటాయి. సో మనీకి ఇక్కడే ఉండాలి, తప్పదు అని అర్థమైపోతుంది. తర్వాత అందరితో పాటు మందుకు బానిసైన రకరకాల మనుషులను మనీ గమనిస్తాడు. అయితే ప్రొఫెసర్లో ఉన్న ఒక వ్యక్తి అశోక్తో, మేము సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించే హక్కు మాకుంది, ప్రభుత్వం మాకు ఈ హక్కు ఇచ్చింది అంటాడు. ఇంకొంతమంది కూడా, విస్కీ అమ్మే పెద్దవాళ్ళని, పొలిటీషియన్స్ని కూడా ఇక్కడికి తీసుకురండి, వాళ్ళే అమ్ముతుంటే మేము తాగకుండా ఎలా ఉంటామంటారు. ఇది విన్న స్టాఫ్కి ఇది కరెక్టే అనిపించినా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అశోక్ మనీతో, నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే నీ మైండ్లో ఒక చిన్న చిప్ ఉంది, అది పేలిపోతుంది, సో నువ్వు చచ్చిపోతావని బెదిరిస్తాడు. ఇది విని మనీ కొంచెం టెన్షన్ అయిపోయి మిగతా వాళ్ళకి చెప్తాడు. కానీ వాళ్ళంతా నవ్వుతూ ఈ విషయం అశోక్ అందరికీ చెప్తూనే ఉంటాడు, అదంతా అబద్ధం అంటాడు. కొన్ని రోజుల తర్వాత మనీ కుటుంబం అతను కలవడానికి వస్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. మనీ తన భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఇక్కడికి రావడానికి కారణం తన భార్యే అని అర్థమవుతుంది. ఆమెకి అన్నీ ముందే తెలిసి అశోక్కి డబ్బులు ఇచ్చి మనీని ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసిందని తెలుసుకుంటాడు. సో కోపంతో ఊగిపోతాడు. నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చాక నీ పని చెప్తానంటూ విరుచుకుపడతాడు. ఈ మాటలు విన్న అశోక్ వెంటనే మనీ చెంప చెల్లుమనిపిస్తాడు. ఏంటి నువ్వు డాను అనుకుంటున్నావా అంటాడు. దానికి శిక్షగా రోజంతా టాయిలెట్ క్లీన్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఒక రోజు రాత్రి అందరికీ ఒక సినిమా చూపిస్తారు. ఆ సినిమాలో ఒక ఖైదీ జైలు నుంచి పారిపోవడానికి కొన్ని ట్రిక్స్ వాడి చివరికి పారిపోతాడు. మనీ చూసి కొంచెం ఇన్స్పైర్ అయిపోయి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు. వెంటనే ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. అందరితో మాట్లాడతాడు, కానీ చాలామంది నో చెప్తారు. ప్రమాదం కొని తెచ్చుకోవడం ఎందుకు అంటారు. సో మనీ ఒక్కడే తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు. టాయిలెట్ కిటికీలో ఉన్న ఐరన్ రాడ్స్ ఒక్కొక్కటి తీసి ఎవరికీ అనుమానం రాకుండా మళ్ళీ అక్కడే పెడతాడు. తర్వాత ఈ మధ్య రెడ్ అనే కుర్రాడు కొత్తగా ఆ సెంటర్కి వచ్చి ఉంటాడు. అప్పుడు మనీ, నువ్వు నాతో బయటకు వస్తావా అని అడుగుతాడు. రెడ్, 2 నెలల్లో నేను బయటకు వెళ్ళిపోతాను, పారిపోవడం ఎందుకు అంటాడు. కానీ ఒక ఐడియా మాత్రం చెప్తాడు. నీ దగ్గర ఉన్న ఒక దుప్పటిని పొడవుగా తాడుగా చేసుకుని టాయిలెట్ కిటికీ నుంచి కిందకి దిగి వెళ్ళిపో అంటాడు. ఆ తర్వాత వారం క్రితమే థామస్ అనే వ్యక్తిని తాగుడు మానేసి కంట్రోల్లో ఉన్నాడని నమ్మి ఇంటికి పంపుంటారు. కానీ అతను వారం తిరక్క ముందే మళ్ళీ తాగడం మొదలుపెట్టుంటాడు. ఈ విషయం తెలిసి ఒక స్టాఫ్ అతన్ని అందరూ ముందు భయంకరంగా కొడతాడు. అది చూసి రెడ్ తట్టుకోలేక స్టాఫ్ని అడ్డుకుంటాడు. దీంతో స్టాఫ్కి కోపం వచ్చి రెడ్ను కూడా భయంకరంగా కొడతాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరితో రెడ్కి ఒక్కొక్కరితో చెంపదెబ్బ కొట్టిస్తాడు. వాళ్ళందరికీ ఇష్టం లేకపోయినా చేయక తప్పదు. మనీ కూడా ఒక చెంపదెబ్బ కొడతాడు. ఈ విషయంలో రెడ్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. అందుకే మనీతో కలిసి సెంటర్ నుంచి పారిపోవాలని ట్రై చేస్తాడు. ఇంకో వ్యక్తి కూడా వాళ్ళతో కలిసి వస్తాడు. అయితే పారిపోవడానికి ముందే రెడ్ ఏదో ఒక పని మీద పక్కకు వెళ్ళి మళ్ళీ వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి పారిపోతారు. బయటకు వచ్చిన తర్వాత ఛాయ్ షాప్లో కూర్చొని ఛాయ్ తాగుతారు. అయితే ఇక్కడ రెడ్ విచిత్రంగా ప్రవర్తిస్తాడు. గాజు గ్లాసును పగలగొట్టి నా దగ్గరకు రాకండి, చంపేస్తానంటాడు. మనీ అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి షాక్ అయిపోతారు. అయితే ఇక్కడ రెడ్ తనకి డ్రగ్స్, కొకైన్ అలవాటు ఉందని చెప్తాడు. అంతేకాకుండా పారిపోవడానికి ముందు తనను కొట్టిన స్టాఫ్ని చంపి అతని వేలు కోసి తీసుకొచ్చానని చెప్తాడు. ఇది చూసి వాళ్ళిద్దరూ ఉచ్చపోసుకుంటారు. తర్వాత పోలీస్ స్టేషన్లో రెడ్ను చూస్తాం. అశోక్ అక్కడికి వచ్చి బెయిల్ గురించి మాట్లాడతాడు.
కానీ పోలీసులు ఒప్పుకోరు. దీంతో రెడ్ జైలుకి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసి రెడ్డి కుటుంబ సభ్యులు అశోక్ మీద కోపంగా ఉంటారు. సెంటర్లో పెడితే మంచోడు అవుతాడని నమ్మించావు, ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అంటారు. తర్వాత మణి ఇంటికి తిరిగి వస్తాడు. అతని తాగబోతు ఫ్రెండ్స్ మళ్ళీ పిలుస్తారు, కానీ ఈసారి మణి వెళ్ళడు. అతని భార్య ఇప్పటి నుంచి మందు తాగితే ఈ మంగళసూత్రం తీసేస్తాను, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతానంటుంది. మణి కూడా ఇప్పటి నుంచి నేను తాగను అంటాడు. సో తన భార్య ఆనందంతో మంచి వంట చేస్తుంది, పిల్లల్ని పిలవమంటుంది. కానీ అనుకోకుండా మణి తిరిగి ఆ తాగుబోతు ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళిపోతాడు. అది చూసి భార్య చాలా బాధపడుతుంది. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే మణి మందు తాగి తిరిగి వచ్చేసరికి వంట మొత్తం నేల మీద ఉంటుంది. ఇంట్లో ఎవరు కూడా ఉండరు. నెక్స్ట్ రోజు భార్య తన అన్నయ్య ఇంట్లో ఉంటుంది. మణి వెళ్ళి ఆమెను తీసుకురావాలని అనుకుంటాడు, కానీ భార్య నేను రానంటుంది. ఆమె బ్రదర్ మనీని భయంకరంగా కొడతాడు. సో నిరాశతో మణి మరింతగా తాగడం మొదలు పెడతాడు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మి మందు కొంటాడు. అతని ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటారు. ఒకరోజు అతని ఫ్రెండ్ ఒకడు తాగుతూ చనిపోతాడు. ఇదే మనీకి పెద్ద షాక్ అవుతుంది. అప్పటి వరకు మందు వల్ల చనిపోయిన వాళ్ళ గురించి వినేవాడు, ఇప్పుడు కళ్ళారా చూశాడు. సో తాగడం మానేయాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. తర్వాత దీపావళి రోజు తన పిల్లల్ని కలుసుకోవడానికి వెళ్తాడు. వాళ్ళ దగ్గర దుప్పట్లు ఉండవు, బాణసంచలు ఏమి ఉండవు. అయితే షాప్ నుంచి మిఠాయిలు దొంగతనం చేయబోతూ పట్టుబడి బాగా కొట్టించుకుంటాడు. నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. పిల్లల కోసం ఏమీ చేయలేకపోయాను, నాకు బ్రతికే హక్కు లేదనుకుంటాడు. ఉరేసుకొని చనిపోవాలనుకుంటాడు, కానీ భయంతో అది విఫలమవుతుంది. అయితే చివరికి మళ్ళీ అశోక్ దగ్గరికి వెళ్తాడు. నన్ను ఈ మందు బానిస నుంచి బయటపడేలా చేయని వేడుకుంటాడు. సో అశోక్ అతన్ని ఒక వారం పాటు తన దగ్గర ఉంచుకుంటాడు. మణి చాలా మందికి అక్కడ నయం అవుతుంది అని తెలుసుకుంటాడు. రెడ్ కూడా ఇప్పుడు అదే సెంటర్లో పనిచేస్తూ ఉంటాడు. మందు వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని మణికి అర్థమవుతుంది. దీంతో మందు పూర్తిగా మానేస్తాడు. తర్వాత భార్యని కలవడానికి వెళ్తాడు. ఆమె ఇంకొక వ్యక్తితో ఉంటుంది. అప్పుడు ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చావు, నువ్వు చాలాసార్లు ఇక తాగును అన్నావు, నన్ను వదిలేసే అంటుంది. మణి తట్టుకోలేక మళ్ళీ మందు తాగాలనుకుంటాడు. కానీ అశోక్ దగ్గరికి తీసి తన స్టోరీ ఒకటి చెప్తాడు. మా నాన్న ఒక డాక్టర్, నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నాడు. కానీ నేను 3వ సంవత్సరం నుంచి మందు డ్రగ్స్కి అలవాటు పడ్డాను. తర్వాత నాకు పెళ్ళి కూడా అయిపోయింది. భార్య చాలా మంచిది, కానీ నేను తాగొచ్చి ఎప్పుడూ కొట్లాడేవాడిని. ఒకరోజు తట్టుకోలేక తను చనిపోయింది. ఆ టైంలో ఆమె 5వ నెల గర్భవతిగా ఉంది. తప్పు చేశానని చాలా బాధపడ్డాను. మా నాన్న నన్ను ఈ సెంటర్కి పంపించాడు, ఇక్కడే నా జీవితం మారిపోయింది అంటాడు. తర్వాత అశోక్ మణికి ఒక మొక్క, ఒక కుక్క పిల్లని ఇస్తాడు. ఇవి బాగున్నాయంటే నువ్వు మారినట్లు అర్థం అంటాడు. సో మణి ఇప్పుడు చాలా కష్టపడతాడు. మళ్ళీ పని చేయడం మొదలు పెడతాడు. మంచి కాంట్రాక్టర్ అవుతాడు. పిల్లల్ని కూడా కలుసుకుంటాడు. ఆ తర్వాత భార్య తనని అర్థం చేసుకుంటుంది. ఒకరోజు భార్య హెల్త్ అప్సెట్ అయిపోతుంది. మణి ఏడుస్తూ నేను ఎప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అంటాడు. అయితే ఇక్కడ భార్య రెండో పెళ్లి నిజం కాదు, అదంతా నాటకం అంటుంది. ఇక్కడ బాధ్యత గుర్తు చేయడానికి అలా చేసి ఉంటుంది. తర్వాత సెంటర్లో మెడల్స్ ఇవ్వడానికి కొంతమందిని స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఎవరైతే తన చెడ్డ అలవాట్లు వదిలేసి మంచి మార్గం ఎంచుకుంటారో వాళ్ళందరికీ ఈ మెడల్ ఇస్తారు. అప్పుడు మణి అందరికీ తాగుడు వల్ల నా జీవితంలో 10 ఏళ్ళు వృధా అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత కోల్పోయానో నాకు బాగా తెలుసు, ఇలాంటిది ఇంకెవరు కూడా అనుభవించకూడదని నేను కోరుకున్నాను అంటాడు. తర్వాత మణి మెడల్ తను తీసుకోకుండా అవార్డు తన భార్యకి ఇస్తూ ఈ మెడల్ నా భార్యకి దక్కాలి, ఆమె తన మంగళసూత్రాన్ని అమ్మేసి నన్ను ఈ సెంటర్కి పంపించింది, నాకు నా మీద కూడా నమ్మకం లేకపోయినా ఆమె నా మీద నమ్మకం పెట్టుకుంది, ఏదో ఒక రోజు మారతాడని ఆమె నమ్మింది అంటాడు. తర్వాత అశోక్ మణి భార్యని ఏదైనా మాట్లాడంటాడు. అప్పుడు ఆమె చివరిసారి నా భర్త మందు తాగినప్పుడు నేను నా పిల్లలతో కలిసి ప్రాణాలు వదిలేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అలా చేసేటప్పుడు నేను ఒకటి ఆలోచించా, వాడు తప్పుదారిలో వెళ్తున్నాడు, కానీ తనని మంచి మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది అనిపించింది. మళ్ళీ నా పిల్లల గురించి కూడా ఆలోచించాను, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనిపించింది. అందుకే నా భర్తను ఈ సెంటర్లోకి చేర్పించాను, అతను మారిపోవాలనే కోరికతోనే చేర్పించాను. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించకూడదు. నేను ఆ టైంలో ఓటమిని అంగీకరించి ఉంటే ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడేదాన్ని కాదు అంటుంది. ఆ మాటలు విన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.